హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైసీ రేయాన్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మేమైతే చికెన్ ఐటమ్స్, లివరు, హాటు, రాతి గుండెకాయలు తీసుకొచ్చాడు 1/2 కిలో. అవైతే నీట్గా వాష్ చేసి పెట్టుకొని వాటి ఫ్రై అనేది ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఐటమ్స్. ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను, ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఫ్రెండ్స్, మాడకూడదు. ఇవి మాడితే మళ్ళీ స్మెల్ అనేది వేరేగా వస్తుంది. ఇట్లా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేగాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేయండి. రాతి గుండెకాయలు అంటే కొంచెం అందులో వేస్టేజ్ అంతా పోయేలాగా నీట్గా సాల్ట్ వేసుకొని ఒక 2 టైమ్స్ కడుక్కొని వాష్ చేసి పెట్టుకోండి. ఇందులోనే ఇప్పుడు యాడ్ చేసాము ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇది ఈజీ అండ్ క్విక్గా చేసుకునే రెసిపీ ఫ్రెండ్స్. మా హస్బెండ్కి అయితే ఈ రెసిపీ అంటే చాలా చాలా ఇష్టం. నేనైతే ఎప్పుడంటే అప్పుడు నైట్ అయినా ఎప్పుడు తీసుకొచ్చినా కూడా చేసి పెడతాను. మధ్యలో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. కానీ వాటర్ అనేది అంతా చూడండి ఎంత వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇలా వాటర్ అంతా పోయే వరకు మనం మధ్యలో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. మరి అంత ఎక్కువ టైం అయితే పట్టదు, తొందరగానే అయిపోతుంది. కాకపోతే వాటర్ అంతా అలా బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి వాటిని. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని నేనైతే సాల్ట్ యాడ్ చేశాను. చూడండి ఆల్రెడీ కుక్ అయిపోయాయి. మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. ఇది మధ్యలో మూత పెట్టుకుంటూ మనము మగ్గించుకోవాలి వీటిని. వాటర్ అంతా కొంచెం ఇప్పుడు చూడండి ఇంకా వాటర్ అనేది ఎక్కువగా బయటికి వచ్చేసింది. ఈ రెసిపీ అయితే ఈజీ అంటే ఈజీ ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్పైసెస్ అనేవి యాడ్ చేస్తున్నాను. మీకు సరిపడేంత కారం యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ కారం యాడ్ చేశాను. పిల్లలు స్పైసీ ఎక్కువ తినరు కాబట్టి కొంచెంగా యాడ్ చేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ధనియాల పౌడర్ ఫ్రెండ్స్. ధనియాల పౌడర్ వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. అంతా ఓవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడే చూడండి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇవి చాలా మగ్గాలి ఫ్రెండ్స్, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇవి పేలుతాయి ఫ్రెండ్స్. కొన్ని టప్ప అని పేలే సౌండ్ వస్తుంది. కొంచెం చూసుకుంటూ వేయించుకోండి. నాకైతే నేను చేసేటప్పుడు 2 టైమ్స్ అయితే ఇట్లా పేలిన సౌండ్ వచ్చింది. నేనైతే జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్రై చేసుకున్నాను. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా స్పైసెస్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ అంతా అయితే పైకి వచ్చేసింది. ఇవి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం అయితే పట్టదు ఫ్రెండ్స్, ఇది తొందరగానే అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్టీ అయితే అద్దిరిపోతుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత క్విక్గా అయిపోయిందో. కొత్తిమీర వేసుకొని ఇంకా దింపుకోవడమే. ఒకసారి కలుపుకోండి. అంతా కలిపేసి ఇంకా సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఈజీ అంటే ఈజీ రెసిపీ ఫ్రెండ్స్. ఈజీగా క్విక్గా అయిపోతుంది. తొందరగా అయ్యే రెసిపీ ఇది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.